అది ఎంత శక్తిమయ్యేదంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆత్మను బంధించలేరు. అసలు మనిషి ఆత్మనే మనం బంధించలేము. మనిషి ఆత్మనే మనము బంధించలేము. దేవుని ఆత్మను మనం ఎలా బంధించగలం, ఎలా చూడగలం, ఎలా మాట్లాడగలం, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలం చెప్పండి? మనకన్నా ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళేమో కదా, మనకన్నా పెద్ద ఆత్మ. కనుక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా కిరోసిన్ బొచ్చు అనుకుంటారు, ఆత్మ వాళ్ళకు కనిపించదు. కొంతమంది ఏమన్నా నీటిలో మునిగి చనిపోతారు. అప్పటి వరకు చనిపోయిన నీళ్ళు ఏమైనా ఆపగలిగినాయా ఆత్మని? మంటలు ఏమైనా ఆపగలిగినాయా ఆత్మని? ఏం ఆపలేవు. ఆ ఆత్మ వెళ్ళాల్సిన చోటకు వెళ్ళి పోతుంది. కనుక అంత శక్తిమైన మానవ శరీరంలో ఉన్న ఈ ఆత్మనే మనం ఆపలేనప్పుడు దేవుని ఆత్మను ఎలా మనం తట్టుకొని నిలబడగలం చెప్పండి? కనుక ఆత్మకు చావు లేదన్న సంగతి మన అందరికి తెలుసు. కనుక ఆత్మకి చావు లేదు. కనుక ఈ విద్యుత్ శక్తిని మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ విద్యుత్ శక్తిని మనము తట్టుకోలేము. బగబగమండే సూర్యుడిని మనం మధ్యాహ్నం చూడలేము. తెలుసా మీకు? ఆ సూర్యుడినే చూడలేను మనం. విద్యుత్ శక్తిని మనం తట్టుకోలేని మనం. విశ్వంలో ఆయన ఆత్మను మనం ఎలా మనం కనుగొనగలం, ఎలా మనం దానిని దాచగలం చూడండి. ఆ ప్రాంతానికి మనం వెళ్ళగలం. కనుక ఈ లోకం నుంచి మరో లోకానికి ఈ దేహం వదిలి మనం వెళ్ళిపోతాం తక్క ఈ ఆత్మకు అనేది నాశనం లేదన్న సంగతి మనకి అర్థం కావాలి. ఇకపోతే దేవుని దగ్గరికి మనము చేరలేం. దేవుడు మనకు కనిపించడు. దేవునితో మనము మాట్లాడలేం. ఎలా? ఒక భాషతో. ఇకపోతే అసలు దేవుని యొక్క గొప్పతనం తెలియాలంటే అసలు దేవదూతల ఆత్మలు ఎలాంటివో మనం నేర్చుకోవాలి. ఏమండి? ముందు దేవుని దగ్గరికి తర్వాత పోదాం. దేవదూతలతో మాట్లాడొచ్చా? దేవదూతలతో చిన్నవి కదా, వాటితో ఏమన్నా మాట్లాడగలవా అంటే? ఆ దేవదూతలు ఎవరు? అవి కూడా ఆత్మలే. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు కదా, రక్షణ యందు స్వాస్థ్యం పొందబోరికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అంటాడు. మరి ఆ ఆత్మలతో మనం మాట్లాడగలమా అంటే ఏంటి? ప్రకృతిలో అంటే దేవదూతల ద్వారా. ఆ దేవదూతలతో మనం మాట్లాడగలమా? ఆత్మలు ఎంత శక్తివంతమైన మనం బైబిల్ను పరిశీలిస్తే ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, సంసోన్తో సంసోను అంటే సంసోను పుట్టక ముందు మనోహ దగ్గరికి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 17-18 వచనంలో ఆ సంసోను గారి తండ్రి మనోహకు అతని తల్లి వీరిద్దరికి దేవదూత మనకి కనిపించడం అనేది జరిగింది. ఆ కాలాన కుమారుడు మీకు పుడతాడు అని చెప్పుటకు రావడం అనేది జరిగిన సందర్భం మనందరికి తెలుసు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సందర్భాన్ని మనం ఆలోచించుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 17-18 నీ పేరేమని యెహోవా దూతను అడుగగా. ఏమండి? దేవదూతని మనోహ అడుగుతున్నాడు, నీ పేరేమని దేవదూతను అడుగుతున్నాడు. నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిది అంటే చెప్పటానికి వీలు కానిది అన్నాడు. అంటే నువ్వు నా పేరు ఎలా అడుగుతున్నావు? నా పేరు చెప్పటానికి అవకాశం లేనిది. అంటే చెప్పటానికే అవకాశం లేదా? అంటే చెప్పటానికి భాష కావాలా? లేకపోతే చెప్తే మనిషి ఏమైనా చనిపోతాడా? ప్రమాదకరమా? మనిషి నిలబడలేడా? అంటే మనకి అతను ఆత్మ పేరు చెబితేనే, దేవదూతల పేరు చెబితేనే మనిషి తట్టుకోలేడు. చెప్పసఖ్యం కానిది అంటున్నాడు. కానీ నా పేరు చెప్పసఖ్యం కానిది అంటే చెప్పలేక కాదు. ఒకవేళ చెబితే మట్టి దేహంలో ఉన్న మనము లేదా మట్టి దేహంలో ఉన్న మనోహ విని తట్టుకోలేడని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంతే కదా? మానవులు కూడా దేవదూతలు చెప్పిన మాటలు మనోహని తట్టుకోలేని పరిస్థితుల్లో మానవ దేహాలు ఉన్నాయి. ఇకపోతే మనం చూడగలిగిన మరొక మాట, మనం ఆత్మను గురించి ఎలాంటి మాటలు ప్రయోగించబడ్డాయో ఇంకొక సందర్భంలో కూడా మనకు కనిపిస్తుంది. మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-4 వచనాలు మీరు పరిశీలించగలిగితే అక్కడ ఒక సందర్భం ఉంటుంది.
అతడు పరదైసుకు కొనుపోబడి అంటాడు. అంటే మూడు లోకాల గురించి అక్కడ సందర్భంలో క్రీస్తునందు ఒక మనుషుడిని నేను ఎరుగుదును, 14 సంవత్సరముల నుండి క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగును, శరీరం లేక కనుపబడని సందర్భం అతను పరదేశకు కొనిపోబడి అన్నాడు. అంతే కదా. అంటే పరదేశం అంటే అది ఆత్మడున్న లోకం. అప్పుడు మనం అతను ఏమంటున్నా, అతడు వసింప సఖ్యము కాని మాటలు పలికెను. వచింప సఖ్యము కానిది అంటే మీరు కింద చదివితే అర్థమవుతుంది. వసింప సఖ్యము కానిది అంటే పలుకలేని మాటలు అవి. ప్రపంచంలో సుమారు 6,600 ఇప్పటికి కూడా 7,000 భాషలు ఉన్నాయి. 7,000 భాషలు, 1, 2 కాదు. మనకి ఎన్ని భాషలు వస్తాయి? అండి? 1, 2 మహా వస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి? 6,600. ఇప్పటికైతే 7,000 వేసుకోండి. అంటే భాషలకు పైగా ఉన్న దానిలో ఏ భాషలోనైనా ఒక పదాన్ని చెప్పి పలకమంటే పలకగలమా? మనం చెప్పండి. ఆ భాషల్లో ఏదైనా మనం పలకచ్చు. మనం ఇప్పుడు నాకు హిందీ రాదనుకోండి, హిందీ భాష ఎవరైనా పలకమంటే నాకు చెప్తే నేను పలకగలను. నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, ఇంగ్లీష్ ఎవరైనా చెప్పి పలకమంటే నేను పలకగలను. ఈ భాషలన్నింటిలో ఏది పలకమన్నా పలకగలను. కానీ దేవదూతలు వసింపసఖ్యము కానీ అన్నాడు. అంటే పలకలేనివి, చెప్పగలేనివి ఇవి ఉన్నాయి. వాటిని పలకలేము. కానీ ఆత్మల భాష గురించి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే అది వసింపసఖ్యము కానిది అంటున్నాడు. అంటే మనుషుల్లో ఉన్న ఏ భాష తీసుకున్నా అది వసింపసఖ్యమైనది, కానీ ఆత్మల భాష మాత్రం వసింపసఖ్యము కానిది. అంటే మనిషి పలకలేనిది అని మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవదూతలు మాట్లాడేది మనుషులు పలకలేరు, దానిని వివరించలేరు, వర్ణించలేరు. ఇది మనకు అర్థం కావాలి. అందుకే రోమపత్రికలు కూడా అంటాడు కదండి, 8వ అధ్యాయం 26వ వచనంలో రోమపత్రికలు కూడా అక్కడ అటువలే ఆత్మయు వసింప సఖ్యము కాని మూలుగులతో అంటాడు కదా. మనం ప్రార్థన చేస్తే ఏమంటాడు? మనం మూలుగులతో వసింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తే దాన్ని వసింప సఖ్యము కాని మూలుగులతో అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఆత్మలకున్న పవర్స్, అవన్నీ కూడా శక్తులు. కనుక ఈ మట్టి దేహంలో మనుషుల వరకు వాటి పేరు వచించలేము కనుక పేరు కూడా చెప్పసఖ్యం కానిది కనుక ఒకవేళ దేవదూత పేరు అడిగితే నువ్వు విని తట్టుకోలేనప్పుడు ఆ దేవదూతలు కలిగించిన దేవుడు ఇంకెంత శక్తిమంతుడు, ఇంకెంత ప్రభావితుడు, ఇంకెంత యుద్ధవీరుడు మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ దేవదూతలే పలకలేవి. దేవదూతలు మాట్లాడితేనే మనం భరించలేము, తట్టుకోలేము. అంటే ఇక వాళ్ళని కలిగించిన తండ్రి ఆ ఆత్మను మనం తట్టుకోగలమా? ఆ శక్తిని మనం తట్టుకోగలమా? ఆ భాషను మనం తట్టుకోగలమా? అర్థం చేసుకోండి. కనుక ఆయన దగ్గరకు వసింపగాని సఖ్యము అంటాడు కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే మనందరికి తెలిసిన మాట, సమీపింపరాని తేజస్సులో అన్నాడు కదా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నాడు. అంటే సమీపించరాని తేజస్సులో అంటే దేవదూత పేరు వింటేనే తట్టుకోలేని మనిషి అసలు తండ్రి అయిన దేవుని పేరు వింటే మనిషి బ్రతకగలడా? అసలు పలకగలడా? ఈ పేరు పలకలేడు, మనిషి చూసి బ్రతకలేడు, కనుక ఇవి వినలేడు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే తండ్రి అయిన దేవుని అసలు పేరు యావే అంటున్నారు కదా. పోనీ యావే అయినా ఒకవేళ అలా పలికిన పేరైతే యావే అని అతడు పలుకుతున్నాడంటే అసలు అది ఆయన పేరు కాదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ యాహవే అని పేరు పిలిచి పలికినా, ఒకవేళ పలికాడు అనుకోండి, పలికిన మనం ఏం చేయాలి? మనము చనిపోవాలి. చెప్పిన ఆయన ఒక బోధకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా బ్రతకలేడు, చనిపోవాలి కదా. ఆ శక్తిని మనం తట్టుకోవాలి కదా. కనుక ఇవన్నీ కూడా
అర్థం పర్థం లేని మాటలుగా మనల్ని ఎందరో బోధకులు అనేకులు విశ్వాసులను లేఖనాల నుంచి లేదా వాళ్ళు అనుకున్న విధంగా అనేక ఆత్మలను ఏమంటే తప్పుద్రోవ పట్టించి, లేదా వీళ్ళకి భాషలు మాట్లాడితేనే పరలోకం వెళ్దాం లేదా నరకానికి వెళ్తాం, ఇలానే దేవునితో మాట్లాడాలి, ఇలాంటి పేరు పెట్టి పిలవాలనటం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. అయితే కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటే అసలు తండ్రి అయిన దేవుని పేరు అది కాదని మనకి అర్థమవుతుంది ఈ విషయాన్ని బట్టి. ఇకపోతే వీళ్ళు హెబ్రీ భాషలో అలానే ఉందంటున్నారు. ఒకవేళ హెబ్రీ భాషలోని ఎలా పలకాలి, హెబ్రీ భాష అంటే ఇది లేదో ఇది దేవుని భాష అనుకుంటున్నారు. హెబ్రీ భాష అంటే ఏంటి? అది హెబ్రీలు ఎవరు? అబ్రహాం కదా. అబ్రహాం ఎవరు? హెబ్రీడు. అబ్రహాం గర్భాన్ని పుట్టిన వాళ్ళు కల్దీలు. వీళ్ళు అంటే కల్దీలు కదా వీళ్ళు. కల్దీలు హెబ్రీలుగా హెబ్రీలుగా పుట్టిన వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడతారు. ఇప్పుడు మనం అంతా తెలుగు వాళ్ళు ఉన్నాం, మనం ఏం మాట్లాడతాం? తెలుగు భాష మాట్లాడతాం. అలాగే అబ్రహాం నుంచి వచ్చిన సంతానం అంతా హెబ్రీలు కనుక హెబ్రీ భాష మాట్లాడారు పాత నిబంధనలో. అలాగనే అది దేవుడు భాష కాదు. వాళ్ళకున్న ఆ జనాంగానికి హెబ్రీ భాష అని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి, ఇశ్రాయేలు అబ్రహాం గర్భాన్ని నుండి వచ్చినారు కాబట్టి ఆ అబ్రహాం హెబ్రీడ్ కాబట్టి, అబ్రహాం హెబ్రీడ్ కనుక ఆయనకు పుట్టిన వారందరూ హెబ్రీ భాషే కనుక హెబ్రీలందరూ హెబ్రీ భాష మాట్లాడతారు అన్నదే వాస్తవం. అంతేగాని అది దేవుని భాష అనేది కాదు. కనుక మనం ఈరోజు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాం, ఆయా రాష్ట్రాలకు ఒక భాష మనకు వస్తుంది. తెలుగు వాళ్ళు తెలుగు జాతి అంటారు, తెలుగు వాళ్ళం అంటాం. మనకి తెలుగు బాగా వస్తుంది. ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళకి వాళ్ళకి తెలుగు రాదు. భాషను బట్టి దేవుడిని మనం ఇక్కడ చేయకూడదు. కానీ అసలు ఈ భాష ఎందుకు ప్రయోగిస్తున్నాం? మనలో ఉన్న భావాలు భాష ద్వారా మనం ఏం చేయాలంటే వ్యక్తపరచాలి. మనం భాష ద్వారా వ్యక్తపరచాలి. అంటే మనకు దాహం అవుతుందండి, నీళ్లు తాగాలి. ఏ భాషలో చెప్తే మనకి నీళ్లు తాగుతుంది? ఏ భాషలో చెప్తే మనకి నీళ్లు వస్తాయి? కనుక ఆ భావం ఏంటో అర్థం చేసుకోవాలి. సైగ చేసామనుకోండి, నిజంగా వాటర్ అవుతుంది అన్నాం అనుకోండి, ఇట్లా అన్ని మనకేం అర్థం అవుతుంది? అతనికి వాటర్ అవుతుంది. దానికి భాష అవసరమా? మూగు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఏ భాష? వాళ్ళేంటి సైకిల్తోనే వాళ్ళకు కాలం గడుపుతూ ఉంటారు. అసలు ఈ భాషలు తారుమారు చేసేట ఒకసారి దేవుడు తెలుసా? ఒకే భాష ఉండేది ఒకనాడు ఒకే భాష ఉండేది. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక భాషలు తీసుకువెళ్ళాలి అని చెప్పి 11వ అధ్యాయంలో వీళ్ళని తారుమారు చేస్తాడు. 11వ అధ్యాయం 6-7 వచనాల్లో మీరు చదివితే ఆది కాండంలో భూమి అంతటను ఒకే భాష ఉండాలి, ఒకే పలుకు ఉండాలి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఆగిపోతారు బాబేలు గోపురం దగ్గర. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో పాటు దిగి వాళ్ళను తారుమారు చేస్తాడు ఎన్నో భాషల వారికి చూపించటానికి. ఇకపోతే అసలు ఈ భాషను గురించి కానీ యెహోవా అని పిలిస్తేనే ఆయన ఆనందపడతాడు లేదా సంతోషిస్తాడు. దేవుని హెబ్రీ భాషలోనే పిలవాలి అనుకుంటే మనం ఒక ప్రశ్న వేయాలి. మనం ఒక ప్రశ్న వేయాలి. అంతే హెబ్రీ భాషలోనే యెహోవా అని పిలిస్తేనే దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు అనుకుంటే అసలు కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుంది? అక్కడ కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుంది అంటే, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుగుతున్నది అంటున్నాడు. ఇప్పుడు హెబ్రీ భాషలోనే మాట్లాడాలి, హెబ్రీ భాషలోనే వాళ్ళకి దేవుడు సంతోషపడతాడు, ఆ హెబ్రీ భాషలో మాట్లాడితేనే దేవుడు ఆనందపడతాడు అనుకుంటే, ఇప్పుడు ప్రకృతి అంతరిక్షం ఏంటండి? వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటికి స్వరము లేదు. మరి తండ్రి అయిన దేవుని యెహోవా అని పిలుస్తేనే పలుకుతాడు అంటున్నాడంటే, ఇప్పుడు ఈ ప్రకృతి సృష్టి ఏమని పిలుస్తుంది? ఏ భాషలో పిలుస్తుంది చెప్పండి? ఏ భాషలో పిలుస్తుంది? ఏమని పిలుస్తుంది? హెబ్రీ భాష, అది గ్రీక్ భాష, ఇంగ్లీషా, హిందీయా? ఏ భాషలో పిలుస్తుంది ప్రకృతి? కనుక ఈ ప్రకృతి అంతరిక్షం ఆయన ఆకాశము దేవుని మహిమపరుస్తుంది అంటే ఆయన చెప్పిన పనిని నెరవేరుస్తున్నాయి. లేకపోతే మనం భాషలు మాట్లాడాల్సినంత అవసరమా? మన భాష మాట్లాడక ముందే లేదా మన నోటిలో నుంచి మాట రాక ముందే ఏమంది అన్ని దేవునికి తెలుసా? 139 కీర్తన 1వ వచనంలో నువ్వు నడుచుట, ఏమండి, నువ్వు పండుకొనుట, నువ్వు లేచుట, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. అసలు నీ నోటికి మాట రాకముందే
నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. అంటే హృదయాన్ని పరిశీలించేవాడే దేవుడు కనుక మళ్ళా నువ్వు భాష దగ్గరికి వెళ్తే ఈ భాషలోనే మాట్లాడతానే దేవుడు వింటాడు అనటం ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా వాస్తవం కాదు. హెబ్రీ భాష నన్ను స్తుతించట్లేదని ఎక్కడైనా దేవుడు బాధపడ్డా? ఏమన్నా నాకు హెబ్రీ భాష అంటే ఇష్టం, హెబ్రీ భాషలో ఈ ప్రకృతి నన్ను స్తుతించలేదు, లేదా నన్ను ఆరాధించలేదు, నా పని చేయలేదు అని మాట్లాడినప్పుడు ఎక్కడైనా బాధపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా రాయబడి ఉందా? లేదు కదా, అలాంటివి ఏమీ లేవు. కనుక భాష కన్నా భావం ముఖ్యం. ఆ భావాన్ని వ్యక్తపరిస్తేనే దేవుడు మన మనసును గ్రహిస్తాడు. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించుకోవాలి. కనుక తండ్రి అయిన దేవుని పేరు గురించి బైబిల్లో ఏమైనా వ్రాయబడి ఉన్నదా అని మనం ఆలోచించాలి. అసలు తండ్రి అయిన దేవునికి ఏం పేరు ఉంది? అది మన ప్రశ్న. ఏం పేరు ఉందని, ఏం పేరు ఉంటే ఏం పేరు పెట్టుకున్నాం ఆయా సందర్భాల్లో మనం గమనించుకోవాలి. మోషే దగ్గరికి వచ్చాడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనంలో మోషే దగ్గరికి వచ్చాడు. మోషే చిత్తగించుము అన్నాడు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెను దేవుణ్ణి మోషే అడిగాడు. అయ్యా నువ్వు పొమ్మ అంటున్నావు, అక్కడికి నేను వెళ్తాను, కానీ నిన్ను ఎవరు పంపారు, నీ పేరేంటి, నిన్ను పంపిన వాళ్ళ పేరేంటి అంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు అందుకు దేవుడు ఏమన్నాడు? అందుకు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను అన్నాడు. ఇప్పుడు దేవుని పేరేంటి? ఉన్నవాడా? అది హెబ్రీ భాష. కనుక ఎక్కడ ఉన్నవాడు? విశ్వవ్యాప్తంగా ఉన్నవాడు, లోకమంతా ఉన్నవాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వదిలేసి ఐగుప్తులో నుంచి వాళ్ళను రక్షించిన దేవుణ్ణి వదిలేసి ఆయా దేవుళ్ళను, ఆయా దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దేవుడు లేడనే కోణంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు మమ్మల్ని రక్షించట్లేదు అనే కోవలోనికి వెళ్ళిపోతే నేను ఉన్నవాడను, అప్పుడు మిమ్మల్ని రక్షించేటప్పుడు ఉన్నాను, ఇప్పుడు మీరు మొనపడితే మిమ్మల్ని కాపాడటానికి ఉన్నవాడను, నా మాటకు లోబడితే ఎప్పుడు కూడా మీకు సహాయం చేసేవాడను అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఇశ్రాయేలీయులతో చెప్పు, వాళ్ళకి దేవుడు మోషే గారితో చెప్పడం అనేది జరిగింది. అంటే అవసరాన్ని బట్టి తన స్వభావాన్ని బయట పెట్టాడన్నదే వాస్తవం. అంటే ఈ మాటను బట్టి ఏమవుతుంది? ఆయన ఉన్నవాడు అని మనకి అర్థమవుతుంది. ఆయనకి ఎన్నో గుణాలు ఉన్నాయండి, ఎన్నో స్వభావాలు ఉన్నాయి, ఎన్నో గుణాలు ఉన్నాయి. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి అన్నాడు. ఏంటి ఆ గుణాతిశయములను? ఆ గుణాతిశయములను ప్రచురించే ఆయన గుణాల్లో ఒక గుణమే ఉన్నవాడు. అంటే అంతము లేనివాడు, ఎప్పటికీ ఉండేవాడే ఆయన అంటే ఏంది? అంతము లేనివాడు, ఎప్పటికీ ఉండేవాడే. యెహోవన్న పేరులో ఉన్న మరో గుణం మనం ఆలోచించుకుంటే ఎన్నో గుణాలు ఉన్నాయి. మొదటి గుణంగా ఉన్నవాడుగా మనం ఆలోచించుకుంటే, రెండో మాటగా మనం ఇక్కడ చూసుకుంటే నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఆలోచించుకుంటే, నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను పేరున అన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడని పేరు. ఇందాకేమన్నాడు? ఉన్నవాడను అన్నాడు. అంటే యెహోవాను నామము నేను వారికి తెలియబడలేదు అనగా యెహోవా అన్న పేరుతో మరో గుణమే సర్వశక్తి గల వాడని మనకి అర్థమవుతుంది. ఇలా మనం ఎన్నో విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయనకు అనేక స్వభావాలు ఉన్నాయి, అనేక గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆత్మకంగా మనం పరిశీలించి చూసుకోవాలి. ఇంకొకసారి సైన్యములకు అధిపతియగు యెహోవా అంటాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అన్నాడు. యెహోవా అని ఆయనకు పేరు అన్నాడు. ఇక్కడ
యెషయా గ్రంథం 5:16లో సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నాడు. ఇక్కడ మనం ఈ బైబిల్ గ్రంథంలో అన్ని చదువుకుంటే ఆయనకి ఎన్నో గుణాలు, ఎన్నో యుద్ధాలు, యుద్ధ సైన్యం అన్నాడు, యుద్ధ వీరుడు అన్నాడు, యుద్ధ శూరుడు అన్నాడు, సైన్యములకు అధిపతి అన్నాడు. అనేక విధాలుగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాము. కనుక ఇవన్నీ కూడా యెహోవా అనే పేరులోని స్వభావాలు, లేదా ఉన్నవాడు, యుద్ధశూరుడు, లేదా ఆనందం కలగజేయవాడు, మహోన్నతుడు, అభయమిచ్చువాడు, బలవంతుడు, ఏమంటే సైన్యములకు అధిపతి యెహోవా, ఇవన్నీ కూడా స్వభావాలే కదండి. ఇవి పేర్లా? చెప్పండి. ఇవి పేర్ల. ఇలా ఎన్నో గుణాలు లేక స్వభావాలు అంటే ఇవి క్యారెక్టర్, దేవునికి ఉన్నవన్నీ మంచి అర్థమవుతుంది. ఇకపోతే పాత నిబంధనలు ఎక్కడ చూసినా యెహోవా అని మనకి పేరు కనిపిస్తుంది, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి యెహోవా అనే పేరు మనకి కనపడదు. అంతే కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు బైబిల్లో మనం చూడగలిగితే, ఇక యేసుక్రీస్తు వారికి కొత్త నిబంధనలో మనకి తండ్రి అయిన దేవుడిని పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? ఉన్నవాడని పరిచయం చేస్తున్నాడా? సర్వశక్తి గల దేవుడిని పరిచర్యం చేస్తున్నాడా? యుద్ధశూరుడు అని పరిచర్యం చేస్తున్నాడా? సైన్యములకు అధిపతి యెహోవా అని పరిచయం చేస్తున్నాడా? ఎలా పరిచయం చేస్తున్నాడు? ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. కనుక ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రిని బయలుపరిచాడు కదా. ఏమని బయలుపరిచాడు? మనకు పరిచయం చేస్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. ముందు 5వ అధ్యాయం 44వ వచనంలో 48 మీరు ఆ వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 44. మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు అన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక అన్నాడు. కనుక ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణుడు కావాలని మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు అన్నాడు. ఇక మీరు ప్రార్థన ఎలా చేయాలి, ఎలా పరిచయం చేశాడు దేవుణ్ణి అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఎలా పరిచయం చేశాడు? మీ పరలోకపు తండ్రి ఏమన్నాడు? పరలోకపు తండ్రి అన్నాడు. పరలోకపు తండ్రి వద్ద మీరు ఫలము పొందురు, పరలోకపు తండ్రి ప్రార్థన చేయడి. 6వ వచనంలో రహస్యమందున్న నీ తండ్రికి మీరు అక్కరగున్నవేవో మీ తండ్రికి తెలియను. అన్ని తండ్రికి 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 అని అన్నాడు చూడండి. అక్కడ 5వ అధ్యాయం కానీ 6వ వచనం 6వ అధ్యాయం కానీ ఏమండి, ఇవన్నీ కూడా తండ్రి అని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని పరిచయం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పై వాక్యాలన్నిటిని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడు మనకు అంటే ఉన్నవాడు, లేదా సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఇలా పరిచయం చేయట్లా. ఆయన స్వభావాలు పరిచయం చేయట్లా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీ తండ్రి అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకు దేవుడు ఏమవుతాడు చెప్పండి? దేవుడు ఏమవుతాడు? తండ్రి కదా. తండ్రిని ఏం పేరు పెట్టి పిలవాలి? ఏమంటే మనకు తండ్రి ఉన్నాడు, తండ్రికి పేరు ఉంటుందిగా. పేరు పెట్టి ఇప్పుడు ఈ సంస్థ వాళ్ళందరూ 50 సంస్థలు అండి, అదంతా 50 సంస్థలు ఉన్నారు. 50 పేరు పెట్టి పిలవస్తేనే పరలోకం అంటారు వాళ్ళు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగా హెబ్రి భాషలోనో లేదా వాళ్ళు అనుకున్న భాషలోనో 50 అని పిలిస్తేనే మీకు పరలోకం ఉన్నారు అనుకోండి, అది పేరు, అది దేవునికి పేరు అన్నారు అనుకోండి. ఆ పేరుని బట్టి వాళ్ళు అలా పిలిస్తేనే పరలోకం అన్నారు అనుకోండి. ఇప్పుడు మనకి సంస్కారం ఉండాలి కదండి, మనకి మర్యాద ఉండాలిగా మనకి. ఇప్పుడు వాళ్ళు తండ్రిని ఏమని పిలుస్తారు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళగాకండి. ఇప్పుడు వాళ్ళ పుట్టిన బిడ్డలండి వీళ్ళు, వాళ్ళ తండ్రిని ఏమని పిలుస్తారు? లేక సుబ్బారావు ఉన్నాడు, లేక మల్లికార్జునరావు ఉన్నాడు. మల్లికార్జునరావు గారు అంటారా? నాన్న అంటారా? నాన్న అంటాం సంస్కారం కదా. పేరు పెట్టి పిలుస్తారు ఎవరైనా పిల్లలు? తండ్రిని పేరు పెట్టి పిలుస్తారా? మల్లికార్జునరావు బాగున్నారు అంటారా? డాడీ బాగున్నారు అంటారా? నాన్న బాగున్నారు అంటారా? ఎంత రిలేషన్ వచ్చింది, దగ్గరకు వచ్చింది. పేరుతో ఏంటికి వీళ్ళకి గొడవ అంటే లేఖనాలను అతిక్రమించి
వాళ్ళు ఏవో సొంత ఆలోచనలు, సొంత భావాలను అనేకమైన మనసుల్లోనికి తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దటం అనేది చాలా ప్రమాదకరమైనది ఈ విషయంలో. కనుక అసలు పేరు తెలిసిన పేరు పెట్టి ఏమండి పిలవకూడదు. పైగా నువ్వు పిలుచుతున్నావే కానీ అందరికీ అలాగే యావే అని పిలవాలని బలవంతం చేస్తున్నావంటే వాళ్ళకి ఇంక బొత్తిగా మర్యాద లేదని, సంస్కారం లేదని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని అసలు పేరేంటే మనిషికి అస్సలు తెలియదు. ఎందుకంటే దేవుని మనకున్న శక్తి, ఆయన భాష, ఆయన పేరు అస్సలు మనకి అర్థం కావు, ఎవరు కూడా వినలేదు, ఎవరికి తెలియదు. కనుక తండ్రి అని పిలువు, మర్యాదగా ఏంటంటే తండ్రి అని పిలవటం అనేది భావ్యం. అది యేసుక్రీస్తు వారు నేర్పాడు కదా మనకు, అది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు కదా అందరికీ, మనకి అందరికి, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు వరకు పరలోకమున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. కాబట్టి మంచి అభిప్రాయంతో తండ్రి అనే భావంతో మనం పిలవాలి. కనుక తండ్రి అయిన దేవుని అసలు పేరు ఎవరికి తెలియదు. తెలిసిన తండ్రి పేరు పెట్టి పిలవకూడదు. ఇకపోతే యేసుక్రీస్తు వారి గురించి కూడా వీళ్ళు చాలా ప్రస్తావిస్తూ ఆయనను యెహోవా మెస్సీయ అని పిలిస్తేనే అలా పిలవాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఇంతకీ యెహోవా మెస్సీయ అనేది అతని పేరా, లేక ఇంకేమైనా ఆయన చరిత్ర ఉందా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి కూడా కొన్ని సందర్భాలు పాత నిబంధనలో రాయబడ్డాయి. ముఖ్యంగా యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయనకు కూడా కొన్ని స్వభావాలు, కొన్ని గుణాలు ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి. అంటే యేసు కాదు, ఆయన పేరు క్రీస్తు కాదు, యెహోవా మెస్సీయ అని పిలిస్తేనే క్రీస్తుని అంగీకరించినట్లయితే మరి ఇది ఎక్కడ బైబిల్లో ఉందో మనకి తెలియదు. కనుక ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించే చాలా ఆశ్చర్యంగా మనకి కనిపిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి? ఆశ్చర్యకరుడు అన్నది పేరా, గుణమా? ఎవరికైనా ఆశ్చర్యకరుడు అని పేరు పెడతారా? ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యకారుడు అని పేరు పెడతారు ఎవరన్నా? ఆయన గుణం అది, ఆయన స్వభావం అది. ఇంకేంటి ఆయన పేరు? ఇంకేంటి? బలవంతుడైన దేవుడు. అలాంటి పేరు ఎవరైనా పెడతారా? ఆ స్వభావం అది. కనుక ఏమంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, దయాళత్వం కలిగిన వాడు, ఇవన్నీ కూడా ఆయన స్వభావాలండి, ఆయన గుణాలు. ఆ గుణాలను ప్రచురం చేయటానికే మనం యాజకులుగా మనం ఉన్నాం. ఆయన గుణాలను మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళు మనం ఆయన గుణాతిశయాలను ప్రచురించాలి అని చెప్పి బైబిల్ చెప్తుంటే వీళ్ళేమంటున్నారు? ఆ పేరు పెట్టి పిలిస్తేనే మనం పరలోకం వెళ్తాం అంటున్నారు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కనుక యేసు ప్రభు వారికి ఆయన గుణం అనేది ముఖ్యం. యేసు ప్రభు వారికి ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి? ఆయన పేరు యేసు అని పేరు పెట్టిందను, ఇమ్మానుయేలు అని పేరు ఉన్నది, అనేక రకాలుగా ఆయనకు పేర్లు ఉన్నాయి. కనుక ప్రపంచ మానవాళిని రక్షించే పని ఉంది కనుక రక్షించే పని లేకపోతే ఆయనకు యేసు అనే పేరు వచ్చిండేది కాదు. అందరినీ రక్షణలోనికి తీసుకోవాలి, రక్షించాలి అన్నాడు. కాబట్టి యేసు అంటే పేరుకి అర్థం ఏంటి? రక్షించేవాడేనే కదా. క్రీస్తు అంటే రాజు, పరిపాలించేవాడు. కనుక ఇవన్నీ కూడా గుణాలు. కనుక దేవుడు మనకి తోడు అని ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకి తోడు అనేది. ఈ అర్థాలు, ఈ గుణాలు, ఈ స్వభావాలు తెలియక పేరులోనే వాళ్ళు ఈ గొప్పతనం ఉంది, పేరు పెట్టి పిలిస్తేనే పరలోకం మనం వెళ్తాము. కనుక మీరందరూ కూడా దేవుణ్ణి ఏమంటారు? ఎబ్రి భాషలో హ్యావే అనే పిలవాలి తప్ప మీరు ఇంకో భాషలో పిలవకూడదు, ఇంకో భాషలో ప్రార్థన చేయకూడదు. అందుకే మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు అందరూ హెబ్రి భాష నేర్చుకోవాలి, ప్రపంచం అంతా హెబ్రి భాష నేర్చుకోవాలి, క్రైస్తవులందరూ. కనుక ఇది దేవుడు ఎక్కడ చెప్పలేదు, బైబిల్కి భిన్నంగా మనం అర్థం చేసుకోకూడదు. కనుక దేవుడు మనకు తోడు ఉండాలంటే యేసుక్రీస్తు అని పంపించి రక్షించాడు. ఇక క్రీస్తు అన్న పదానికి అభిషిక్తుడు లేదా రాజు అని చెప్పి మనం ఆలోచించుకుంటాం. ఇంకా కొన్ని వచనాలు, ఎన్నో సందర్భాలు మనం ఆలోచించుకుంటే ఇక చాలా
పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించుకోవచ్చు. ఇక కనుక రక్షించడానికి వచ్చాడు కనుక యేసు అని, ఆయన తోడుగా ఉంటాడని, కాబట్టి ఇమ్మానుయేలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కనుక ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్తనని, అలా పుట్టించేవాడు కనుక ఆలోచనకర్త అని, బలవంతుడు కనుక బలవంతుడని, అలాగే తండ్రిని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక నిత్యుడగు తండ్రి అని, ఆయన పనులను బట్టి ఆయన గుణాలను బట్టి ఆయనను కూడా పేరు పెట్టడం అనేది జరిగినది. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. ఇకపోతే యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఉందండి. యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఉంది. ఏంటది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటది అక్కడ? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, ఆమెన్ అను పేరు గలవాడు అని చూడండి. ఆమెన్ అని పేరు గలవాడు. ఎందుకు ఆయనకు ఆమెన్ అని పేరు వచ్చింది అంటే, మనం ప్రార్థన చేస్తే అలాగను జరుగునుగాక అనేది యేసుక్రీస్తు వారే కదండి. అంటే ఆమెన్ అంటే ఏంటి? ఆమెన్ అంటే ఆమెన్ అనగానండి ఆ ప్రార్థన అలాగూ జరుగునుగాక. మనం అందరం ఆమెన్ అంటున్నాం. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, మనం అందరం ఆమెన్ అన్నాం. ఎందుకు? నేను ప్రార్థన చేసిన ప్రకారంగా జరగాలని మనం ఆమెన్ అంటాం. ఇప్పుడు ఆమెన్ అనే పేరు గలవాడు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మనం ప్రార్థన చేస్తే, సంఘం ప్రార్థన చేస్తే అనుకోండి, యేసుక్రీస్తు వారు కూడా ఆమెన్ అనాలి. అంటే ఆయన ద్వారా వీళ్ళు చేసిన ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆమెన్ అని పేరు గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పెట్టబడింది. కనుక యేసుక్రీస్తు వారు మన గురించి విజ్ఞాపనలు చేసి మన ప్రార్థనలు ఆయన ద్వారానే చేస్తున్నాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఆమెన్ అని అనగలమా? ఆ పేరుని పిలవడమా? ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ స్వభావం ఏంటిదో, ఆ లక్షణాలు ఏంటో వాటిని మనం అర్థం చేసుకోవాలి. కానీ వాటిని మనం అర్థం చేసుకొని అనేక మాటలు వివరించి అనేకులకు చెప్పి వాళ్ళని సత్యంలోనికి నడిపించాలి. కానీ ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తేనే మీకు పరలోకం వస్తుంది, ఒక పేరు పెట్టి పిలిస్తేనే దేవుడు పలుకుతాడు, మీరందరూ ఒక భాష మాట్లాడితేనే అది దేవునికి ఇష్టమైనది, ఆ పేరులోనే దేవుని సంతోషం పెడతాడు అనేది వాస్తవం అనేది కాదు. కనుక ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం ఆయనకి మొదటి వచనం నుంచి, అతని పేరుకు మొదట నీతిని రాజనియు, తర్వాత సమాధాన రాజనియు, అర్థమెత్తేది షాలేము రాజు అన్నాడు. అంటే నీతికి రాజు, ఏమండి, తర్వాత సమాధానానికి రాజు. ఇవన్నీ కూడా మనకి ఆయనకున్న గుణాలు. ఆ యేసు పేరులో ఉన్న యేసు ప్రభు వారివే ఇంకా మనం ఎన్నో వచనాలను మనం చూడొచ్చు. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఈ విధంగా మన దగ్గరకు వచ్చి అవి బోధ చేస్తే మనం ఎదిరించి సమాధానం చెప్పగలిగిన స్థాయి లేదా ఆ శక్తి, ఆ జ్ఞానం మనకి ఉండాలి. కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకొని మర్చిపోకూడదు. ఆ లేఖనాల ప్రకారంగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళకు కూడా అపార్థం చేసుకున్న విషయాలు కొన్ని వాళ్ళకు వివరించగలిగితే వాళ్ళను కూడా సత్యంలోనికి మనం తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. అంతేకాని మనలో నిజమే కదా, ఇవి ఇలా ఉన్నాయి కదా అని చెప్పి మనం వెళ్ళకూడదు. ఎక్కడ కూడా మనకి భాషను గురించిన సందర్భాలు ఎక్కడ మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూపించలేదు. అందుకే మీరు 19వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం చదవగలిగితే ఏంటది? ప్రకటన గ్రంథంలో, అదే ప్రకటన గ్రంథంలో అక్కడ చాలా వివరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం గమనించగలిగితే, తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడు? సత్యవంతుడనైన నమ్మకమైన వాడు అను నామము ఆయనకు పెట్టబడెను. ఏం పెట్టబడింది? సత్యవంతుడైన నమ్మకమైన వాడు అని. ఇది ఎక్కడ పేరండి? ఈ పేర్లు కూడా ఏంటి? సత్యవంతుడైన నమ్మకమైన వాడు అను నామము ఆయనకు పెట్టబడింది అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెషువా మెస్సీయా అని పిలిస్తేనే అదే పేరా? కనుక ఇక్కడ పేరేంటిది? సత్యవంతమైన నమ్మకమైన వాడు అను నామం ఆయనకు పెట్టబడింది. 13వ వచనం నుంచి వస్తారా? ఇంకా 13వ వచనం, 13వ వచనం చూడండి ఏముంది. ఇంకా దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అసలు దేవుని వాక్యము అనే పేరు ఆయనకి
పెట్టబడి ఉంది. సత్యవంతుడు నమ్మకమైన వాడు అని పేరు కూడా పెట్టబడి ఉంది. ఇవన్నీ కూడా ఆయనకు పేర్లు, గుణాలు. ఆ పేరులో ఉన్న అనేకమైన స్వభావాలు, ఆ గుణాలను మనం ప్రచురం చేయాలి. కానీ ఈ పేర్ల గురించి అక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పలా. అసలు ఆయన పేరు పెట్టి మనం పిలవలేము. ఆయన పేరేమో మనకు తెలిసిందో అంటాడు ఎక్కడ, సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తే, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటున్నాడు. చూడండి, ఏమో ఆయన పేరేమో, వీళ్ళేమో ఆయన పేరేంటి, యాహ్వే అంటున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? ఆయన పేరేమో, ఆయన కుమారు పేరేమో మీకు తెలిసి ఉన్నదా అంటుంది బైబిల్. మరి మనం ఏం చేయాలి చెప్పండి? కనుక ఇక్కడ ఏమడుగుతున్నాడు సామెతల గ్రంథం సొలొమోను గారు? కనుక నీకు తెలిసిన్నదని అడుగుతున్నాడు అంటే, అలా అడుగుతున్నాడంటే మనకి తెలియదని మనం అర్థం చేసుకోలేం. మరి నేడు కొంతమంది, చాలా మంది బోధకులు వారి పేర్లు మాకు తెలుసు అంటున్నారంటే వీరు అబద్ధికులుగా మనం చెప్పవచ్చు. అంటే అబద్ధికులు అని మనం ఖచ్చితంగా వాళ్ళని నిర్ధారించుకోవచ్చు. ఖచ్చితంగా మనం అబద్ధికులని మనం చెప్పవచ్చు. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ఉన్న గల పేర్లు. అందులో ఆయన గుణాలను మనకు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మాటలు మనం రాయబడి ఉన్నది. ఈ 12వ వచనంలో గురించి మనం ఆలోచించుకుంటే, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఏంటండి? రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. వీళ్ళేంటి మరి తెలిసినట్లుగా యాహ్వే అనే పిలవాలి, యాషువ మెస్సై అనే పిలవాలి అన్నారు. అంటే బైబిల్ అంత పరిశీలించారా? బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంత పరిశీలన చేసి, వీళ్ళు ఈ పేరుని పిలిస్తేనే మీకు పరలోకం, ఈ పేరుని పిలవకపోతే లేదా ఈ భాష రాకపోతే మీకు పరలోకం లేదు, నరకానికి వెళ్ళిపోతారు. కనుక మీరు సత్యసంగం అయినది ఏందో తెలుసుకోవాలి, సత్యమేదో తెలుసుకోవాలి, మూలాల్లోనికి వెళ్ళాలి, హెబ్రీ భాషలోనికి వెళ్ళాలి. హెబ్రీ భాషలోనే దేవుడు పిలిస్తే పలుకుతాడు, దేవుడు సంతోషిస్తాడు, ఆనందపడతాడు. ఆ భాషకున్న విలువలు అంటే అసలు భాషల గురించి ఎక్కడైనా చెప్పాడండి? కనుక తండ్రి అయిన దేవుని పేరు ఎవరికి కూడా అక్కడ తెలియదు. ఆయన కుమారుని పేరు కూడా ఎవరికి తెలియదు. అసలు దేవుడిచ్చిన పని ఉంది, ఆ పని వదిలేసి ఈ పేర్లు కూడా ఎందుకు చెప్పండి? ఏమండి? దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో మనం తెలుసుకోలేదు, కానీ ఆ బాధ్యతను మర్చిపోయాము, దేవుని యొక్క సంకల్పాన్ని మర్చిపోయాము, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో మర్చిపోయాము. ఇవన్నీ మర్చిపోయి ఈ పేరు పెట్టి పిలిస్తేనే దేవుడు పలుకుతాడు, ఈ పేర్లు పెట్టి పిలిస్తేనే దేవుడు సంతోషిస్తాడు అనటం ఎంత ఆశ్చర్యకరమో విచారకరం చూడండి. కనుక అసలు వీళ్ళు బైబిల్లో లేని అంశాలన్నీ వీళ్ళు పెట్టి అనేకులను బోధల నుంచి తప్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళే అసలు పరలోకం చేరని మనకి అర్థమవుతుంది. అసలైన సత్యాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, వాక్యంలో ఉన్నది అనేకులకు చెప్పకుండా, వాక్యంలో లేనివి బైబిల్లో వ్రాయబడనే సందర్భాలు అపార్థం చేసుకొని అనేక ఆత్మలను వీళ్ళు పాతాళానికి నడిపిస్తున్నారు. కనుక దేవుడిచ్చిన పనిని మనం సంపూర్ణంగా నెరవేరుస్తూ, ఆ పేర్ల గురించి వీళ్ళకి గొడవలో పెట్టుకున్న ఆ గొడవల్లోనికి మనం వెళ్లకుండా, ముందు దేవుడు నీకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద పూర్తి చేస్తే అప్పుడు దేవుని పేరు కాదు, దేవుణ్ణి నువ్వు చూడగలవు. ఎక్కడ? దేవుని పేరే కాదు, ఈ భూమిలో దేవుని చెంతకే నువ్వు చేరాలి అంటే దేవుడిచ్చిన పనిని ఈ భూమి మీద నువ్వు నిర్వర్తించాలి, చెయ్యాలి. శక్తివంతనం లేకుండా నువ్వు దేవుని పనిని చేసి దేవుడున్న లోకానికి వెళ్ళాలి అంటే, తండ్రి నేను నీ పని చేశాను, సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద ఎలా నుంచున్నాడో, మనకు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి. అలా మహిమపరిచి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళగలం, అలా మనం దేవుని ముందు నిలబడగలం. అంతే తప్ప ఈ పేర్ల గొడవ మరిచి దేవుని యొక్క పేరు స్వభావాన్ని మనం గుర్తుంచుకొని ఆయన గుణాలను
ఆ గుణాతిశయాలను మనం ప్రచురించాలి, ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన శక్తిని మనం అర్థం చేసుకొని ముందుకు నడిపించాలి. కానీ అసలు తండ్రి అయిన దేవుని పేరు ఎవరికి తెలియదు. వాటిలో ఉన్న స్వభావాలను మనం ఆలోచించుకొని అనేకులకు వివరించుకుంటూ ఆ పేరు యొక్క భావంలో ఉన్న అర్థాలను మనం తెలుసుకొని మనం ముందుకు సాగిపోవాలి. మనము మన కుటుంబాలను రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా మీ సన్నిధిలోనికి నడిపించారు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ బైబిల్ తరగతిలో మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పరసంబంధమైన దీవెనలను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తిరిగి ప్రయాణం వెళ్తుండగా మీరే కృప చూపించమని మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.